చపాతీలో ఏ కర్రీ బాగుంటుంది అంటే చాలామంది సమాధానం ఒక్కటే చెప్తారు, ఆలు కుర్మా అని. ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లేవర్ లెవెల్స్ మామూలుగా ఉండవు. మరి ఈరోజు ఈ ఆలు కుర్మా ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా 3-4 ఆలుగడ్డలు తీసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని నీట్గా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక అందులో ఒక బాగారాకు, ఒక దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, ఒక 4 యాలకులు వేసి కలపండి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేయాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేయించాక 2-3 నిమిషాలకు అందులో 2 రెబ్బల కరివేపాకు, ఒక అర టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగుకు వచ్చే వరకు వేయించాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మసాలా వాసన పోయే వరకు బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో 4-5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలపండి. రెండు 3 నిమిషాలకు జీలకర్ర పొడిని ఒక చెంచాడు కారం, ఒక చెంచాడు ధనియాల పొడిని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు కట్ చేసిన ఆలుగడ్డల ముక్కలు తీసుకొని ఇందులో వేసి ముక్కలకు మసాలా బాగా పట్టేలా ఆ మిశ్రమాన్ని కలపండి. ఆ తర్వాత ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని అందులో పోయండి. మూడు నుంచి 4 నిమిషాల వరకు మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే కూర కొద్దిగా దగ్గరికి వస్తుంది. చివరిలో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసి కలపండి. మరో 2 నిమిషాల్లో ఈ ఆలు కుర్మా రెడీ. చివర్లో కొత్తిమీర వేసుకొని దీన్ని డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు సువాసన వస్తుందంటే ఆలు కుర్మా రెడీ అన్నమాట. వేడి వేడి చపాతీలో లేదా రుచికరమైన బిర్యానీలో ఈ ఆలు కుర్మాని సర్వ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ నుండి ఒక్కటే రియాక్షన్ వస్తుంది, ఇంకోసారి చేయమ్మా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.